गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। ज्ञानप्रदाय गुरवे नमः। ईश्वरनन्दित श्रुतितत्त्वाय गुरवे नमः। దశాబ్దాలుగా సుమారు క్లాసులో ఉన్నటువంటి విద్యార్థులకి ఈయనకి మధ్యన మంచి కెమిస్ట్రీ కుదరటం వల్లే వాళ్ళంతా కూడా ఇవాళ ఉన్నత స్థానాల్లో ఉండడానికి అవకాశం ఏర్పడింది, సందేహం లేదు. మంచి టీచర్ సార్. అప్పుడు ఇంటర్మీడియట్లో జాయిన్ అయినప్పుడు ఏ రకమైనటువంటి వినయంతో విధేయతతో ఉన్నాడో, ఎంత సంస్కారయుతంగా ఉన్నాడో అదే టెంపో అప్పటి నుంచి ఇప్పటికీ అదే మెయింటైన్ చేయడం చాలా విశేషం. ఎవరికైనా విరమణ అనేది తప్పదు. కొత్త నీరు పాత నీరు పోయి కొత్త నీరు రావడం అనేది సహజం. కాకపోతే ఒక్కడి మాత్రం నేను చెప్పేది, బాబులు గారి ప్లేస్ని ఎవరు సబ్స్టిట్యూట్ చేయలేరు. అది మాత్రం నాకు మేనేజ్మెంట్కి ఇబ్బంది లేకుండా స్టాఫ్కి అనుకూలంగా ఉంటూ విద్యార్థుల యొక్క ప్రయోజనాలను కాపాడుతూ ఈ మూడింటిని కలగలిపి ముందుకు తీసుకెళ్లిన ప్రిన్సిపల్ ఎవరయ్యా అంటే నాకు తెలిసి ఎఫ్టీలో ఒక్క బాబులు గారు మాత్రమే అని సగర్వంగా చెప్పగలరు. ఆయనకు మాత్రమే ఉండింది. మేనేజ్మెంట్కి ఇబ్బంది లేకుండా, విద్యార్థులకి ఇబ్బంది లేకుండా స్టాఫ్ ప్రయోజనాలను కాపాడుకుంటూ మరి ముగ్గురిని సమన్వయం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్లేటువంటి ఘనత ఒక బాబుల్ గారికి దక్కిందేమో అనుకుంటాను. అందుకే ఆయన్ని నేను అడ్మినిస్ట్రేటర్ అంటాను. అడ్మినిస్ట్రేటర్ అంటే ఏదో ఒక పక్షానికి వంగిపోయి పరిస్థితి చెప్పుకుంటూ వెళ్ళడం కాకుండా అన్నింటినీ సమన్వయం చేసుకుంటూ సంస్థను ముందుకు తీసుకువెళ్ళటం, అలాంటి ఘనత ఆయనలో ఉంది అని నేను చూసిందని 8 సంవత్సరాల కాలం నేను అబ్జర్వ్ చేసింది. ఆయన సక్సెస్ఫుల్ లెక్చరర్గా, సక్సెస్ఫుల్ ప్రిన్సిపల్గా, తర్వాత ఫ్యామిలీలో సక్సెస్, ఏది సక్సెస్ఫుల్ సన్, సక్సెస్ఫుల్ హస్బెండ్, సక్సెస్ఫుల్ ఫాదర్, అది సక్సెస్ఫుల్ గ్రాండ్ ఫాదర్ అవ్వాలి. ఇంకా దీపావరసలసితాయ గురవే నమః. మమ విధిం రాగనర. సామెత ఉంది ఇంగ్లీష్లో, ఏ బ్యూటిఫుల్ ప్రోవర్బ్ ఇన్ ఇంగ్లీష్, స్లో అండ్ స్టడీ విన్స్ ది రేస్. నిదానమే ప్రధానం అనేది ఇటువంటి వారి కోసమే వచ్చిందేమో. అసలు కంగారు పడేవాడు ఏ పని చేయడో వాడికి అర్థం కాదు. మాస్టారు నిదానంగానే ఉంటుంది ఏదైనా సరే. ఆయనకు బహుశా కోపం వచ్చినా నిదానంగానే వస్తుందేమో బహుశా. సరే, మాటలు చేతలు లేని వాళ్ళు అక్కడ పనిచేయరు అనుకోండి. మాటలు చేతలు ఎక్కువ ఉన్న వాళ్ళు అందరూ భరించలేరు. కానీ మాటలు తక్కువ చేతలు ఎక్కువ ఉన్న వాళ్ళు ఎవరినైనా అప్రిషియేట్ చేస్తారు. బాబులు బిలాంగ్స్ టు దట్ సెకండ్ కేటగిరీ. ఎప్పుడు నేను మా నాన్నగారు అంటే నాకు ఇష్టం అని ఎప్పుడు చెప్పలేదు. ఈ సందర్భంగా కూడా చెప్పాలనుకుంటున్నాను. లైఫ్లో నేను ఏదైనా సాధించవచ్చు, ఫ్యూచర్లో కూడా ఏదైనా సాధించవచ్చు. కానీ నేను ఎప్పుడైనా సరే గర్వంగా చెప్పుకునేది ఏంటంటే, నేను ఎప్పటికైనా 30 బాబులు గారు అబ్బాయిని. దానివల్లే నేను ఇప్పుడు ఈ స్టేజ్లో ఉన్నాను. అండ్ ఇంకో విషయం మా అమ్మ గురించి చెప్పాలి. డాడీకే కాదు, నీకు కూడా రిటైర్మెంట్ అమ్మా. హ్యాపీ రిటైర్మెంట్ యూ. హ్యాపీ రిటైర్మెంట్ డాడీ. థ్యాంక్ యూ. తాతయ్య గారు ఇక్కడే ఉన్నారు. మేబీ వాళ్ళు కూడా ఊహించి ఉండరు ఈ స్టేజ్కి మామయ్య గారు వస్తారని. అండ్ థ్యాంక్ యూ మామయ్య గారు. హ్యాపీ రిటైర్మెంట్ అండి.
అండ్ ఈ సభని ఇంత బాగా చేసిన స్టాఫ్, మేనేజ్మెంట్ అందరికీ కుటుంబం తరపున కృతజ్ఞతలు. మీరు నిజంగా మీరు లేకపోతే ఈ సభ ఇంత బాగా జరిగి ఉండదు. థ్యాంక్ యూ ఆల్. ఎంవి సత్యం గారి పర్యాయపదం ఏంటంటే పర్ఫెక్ట్ ప్లానింగ్. అంటే ప్రతి చిన్న విషయం కూడా ఆయన ప్లానింగ్తో చేయడం నేను చాలా గమనించాను. అందులో ఆయన 70% సక్సెస్ అయ్యారు. ఆయన మరి జూనియర్ లెక్చరర్గా 1987, 88 ప్రాంతాల్లో ఆయన ప్రారంభించారు. మరి ఎంతోమంది శిష్యులు, నాకు కూడా వారు చాలామంది తెలుసు నాకు, మరి చక్కగా గర్వంగా చెప్పుకుంటారు ఆయన గురించి. ఆయన మరి కెమిస్ట్రీ లెక్చరర్గా మరి ఎంతో అద్భుతమైనటువంటి పేరును తెచ్చుకున్నారు. ఇవాళ కూడా మరి వారి శిష్యులు ఉన్నత స్థానాలు ఉన్నప్పటికీ కూడా వారితో ఇంటరాక్ట్ అవుతూ ఉంటారు. ఆయన 48 సంవత్సరాలు ఈ సంస్థలోనే ఉంటూ దీంట్లోనే ప్రిన్సిపల్గా రిటైర్ అవుతాం. అంచేత వారు శేష జీవితం సుఖంగా ఉండాలని, వారి అమ్మాయి, అల్లుడు వాళ్ళందరితో సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పని కోరుతూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి డిగ్రీ జూనియర్ కళాశాల సిబ్బందికి నా ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం. బాబులు గారు యొక్క క్రమశిక్షణ, వారు కాలేజీకి వెళుతూ ఉంటే మేడం గారు తలుపు గేటు తీయన రోజు ఉండదని నేను గమనించాను. అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే అంతా మీరు చెప్పారు, నేను ముందే ఉండి గమనిస్తున్నటువంటి విషయాలు. ఎంత చక్కటి ఆదర్శం అండి. అంటే ఆయన తీసుకోలేదా, కానీ ఆప్యాయత, ఆయన యొక్క ఆ క్రమశిక్షణ, ఆయన యొక్క ప్రేమ. 4 దశాబ్దాల పాటు కెమిస్ట్రీ అధ్యాపకునిగా, కళాశాల ప్రిన్సిపాల్గా, మంచి మనిషిగా మన విద్యా సంస్థలకు మీరు అందించిన సేవలు ఎన్నటికీ మరుపురానివి. విద్యార్థుల హృదయాల మీ స్థానం పవిత్రమైనది. ఆత్మీయ హృదయ అనుకూలవతి శ్రీమతి అనంత నాగలక్ష్మి సత్యవతి సాహచర్యమున చిరంజీవులు అఖిల్, కీర్తి, అలేఖ్య, సురేష్ కుటుంబాల ప్రేమానురాగాల మధ్య మీ సంసార జీవితం ప్రశాంత విశాల సాగరయానమై సాగుతున్నది. ఉద్యోగ విరమణ అనంతరం జీవనము ఇతోదిక సుఖశాంతులతో పరిపూర్ణ ఆరోగ్యంతో సంతోషంగా సాగవాలని ఆ పరాత్పరని ప్రార్థించుతున్నాము. తమకు శుభాకాంక్షలు అందిస్తూ నమస్సులతో భవదీయులు, పాలకవర్గం, అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు AFDT విద్యా సంస్థలో మలిగిపోరు. कृपाय परहिताय कृतिनुत गुरवे नमः। दशशतवाद्य वेद्याय पूज्याय मद्गुरवे नमः। निगमावरणे स्वरसिंहासने रागराजराजं तं वरगुरुं नमः। संस्कारं सततं देहि अनवरतं मे आशिषं कुरु स्वरदेवि प्रसादं देहि गुरो। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। విద్యార్థి సన్మాన పథకాలు ఇవన్నీ ఎప్పుడో మర్చిపోయాం. ఎప్పుడో ఇప్పుడున్న వ్యవస్థలో ఇక్కడ సన్మానాలు చేయించుకునే అంత లేదు ఇక్కడ వాతావరణం.
4 సంవత్సరాల నుంచి పూర్తిగా ఇక్కడ వాతావరణం మారింది. హస్బెండ్ పై తపన ఇది మాకు తెలుసది. అటువంటి టైంలో కూడా ఆయన లోపల కమిట్మెంట్ ఉండదు. ఒక వ్యక్తి దగ్గరైనా అది ఎప్పుడో టైం అవుతుందో దాని యొక్క యాక్షన్ చూపించారైనా ఏం బలమే చేసేసి నవ్వుతాయి మాట్లాడతారైనా టైం అంతా చెప్తారు. ఈ సందర్భంలో ఆయనే స్వతహాగా దీన్ని ముందుకు తీసుకెళ్ళి తమ్మపత్రం రాయించండి, శ్రీరామ్ గారికి పంపించండి, రాయించండి, ఏం చేస్తారని చెప్పి శ్రద్ధ చేసి ఈ సన్మానాన్ని ఇంత ఒక గౌరవంతో సాగుతున్న లక్ష్మణుడికి సభాముఖంగా పదావనం చేస్తాం సార్. మీ జీవితం మర్చిపోతుంది సార్.